రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ సిద్దిపేట దగ్గర కనకయ్య గారు మిషన్ తెచ్చారు, రాలో మిషన్ని. ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు మిషన్తో నాటేసినప్పుడు మేడం ఏమన్నారు, తర్వాత మేడం ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల రైతులు అప్పుడేమన్నారు ఇప్పుడేమంటున్నారు, తోటి కూలోళ్ళు. ఒకసారి మేడంని అడిగి మేడం మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం మేడం. నమస్తే. మీ పేరు మేడం? లక్ష్మి. ఓకే మేడం, ఫస్ట్ సార్ మిషన్ తెచ్చినప్పుడు ఏమనుకున్నారు? నాటేషన్ చూసి మిషన్ తెచ్చినప్పుడు కూడా నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల ఎప్పుడు వద్దని చెప్పలేదు ఆయనకు. తెచ్చాక కాకపోతే ఇక్కడ నాటేసినప్పుడు నెల రోజులు వర్షాలు పడ్డాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరు మంది దొరుకుతారు కదా, బీహార్ నుంచి వచ్చిర్రు, వేసుకోవచ్చు కదా అది అన్నారు. కానీ నేనేమనుకోలేదు. కాకపోతే చెడిపోతే తిడతారు కావచ్చు అందరూ అనుకున్నా, కానీ కాకపోతే మంచిగానే సక్సెస్ అయింది. నారు పోసుకోవడం ఒకటి కష్టంగా, కొంచెం నారు మంచిగా రాళ్ళు గిల్లు ఏం లేకుండా చూసుకొని నారు పోసుకుంటే సరిపోతుంది. నారు పోసుకోవడం ఒకటి కష్టం అనిపించింది. కాకపోతే మా కొడుకులు ఇట్లున్నారు కాబట్టి పోసిర్రు. నారు పోసుకోవడం ఒకటే ఇబ్బంది అనిపించింది. నాటు కూడా కొంచెం నారు అయిపోయినప్పుడు ఇప్పుడు జర ఫస్ట్ టైం కాబట్టి చూసుకోక ఆడిడ కర్రలు పోతే పెట్టుకున్నాను, నేను అందులో తిరిగి పెట్టుకున్నా. నీళ్ళు కూడా కొంచెం మంచిగా చూసుకోవడం వల్ల గడ్డి కూడా బాగా ఎక్కువ ఏం పడలేదు. నీళ్ళు తీయడం ఇట్లా మిర్ర లొంపులు అవుతుంది కాబట్టి అది నీళ్ళు మంచిగా చూసుకున్నాడు కాబట్టి మా గడ్డి కూడా ఏం పడలేదు, బాగానే ఉంది. మరి ఓకే మేడం, మీ చుట్టుపక్కల రైతులు ఏమన్నారు చూసి? రైతులు అంటే మంది దొరుకుతారు కదా, వేయించుకుంటే ఇప్పుడు ఎందుకు మిషన్ తోటి వేపిస్తాను, దొరకనప్పుడు వేయించుకోవచ్చు దాంతో, ఇప్పుడు దొరుకుతాను కదా వేపి అన్నారు. కాకపోతే నేను ఒక్కదాన్ని ఉండడం 500 కూలోళ్ళకు తిరగడం కష్టమైంది నాకు. మంచిగా తెచ్చిండే అనుకొని దాంతో వేయించుకున్నా. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలే నేను. పట్టించుకోకుండా కానీ జర చెడిపోతే అందరు తిట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మంచిగానే ఉంది. మరి ఓకే మేడం, నాటేసినప్పుడు అంటే ఇంత ముందుకు మిషన్ తీసుకోకముందు మీరు మొత్తం కుళ్ళతోనే వేసుకున్నారు. అప్పుడు అంటే ఎన్ని రోజులలో వేసేది, ఎంత మంది చుట్టూ తిరిగేది? ఎన్ని రోజులు అంటే పొద్దున తిరగాలి, మధ్య అమ్మటలకు 10ంటికి తిరగాలి. వచ్చి మన చేనులో వంగేదాకా మన మనుషులు కాదు వాళ్ళు. వచ్చి ఇవాళ వస్తారా అనేది తెలియదు, రారనేది తెలియదు. దున్నుకున్నాడు, ఊకున్నాడు, రేపు వేసుకున్నాడు, ఎల్లుండి వేసుకున్నాడు, ఇట్లా అయ్యేది. కాకపోతే ఇప్పుడే ఇదే మంచిగా ఉంది అనుకో, మిషన్ మంచిగా ఉంది. ఈ మన కూలల్లో పెట్టి వేయించుకుంటే 500 ఇవ్వాలి. కాకపోతే మళ్ళీ గుత్తకి ఇచ్చినా కానీ 7,000కు మా దగ్గర కూలీలు ఎక్కువనే ఉంటాయి. 7,000కు ఎకరం గుత్తకి, ఎకరానికి 7,000. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు మిషన్తో? మేము 6 ఎకరాలు వేసాం. 6 ఎకరాలు కూలలతో ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు వేసారు? ఇప్పుడు మిషన్తో ఎన్ని రోజులు వేసుకున్నారు? మిషన్ తోటి అంటే ఇది మన ఇష్టం ఉన్నప్పుడు మనకు వీలైనప్పుడు వేసుకున్నాము. అప్పుడు అంటే రెగ్యులర్గా రోజు ఎత్తనే ఉంటే వారం 10 రోజులు పట్టేది. ఇప్పుడు అంటే ఆడింత ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి నారు వేయలేదు. అది ఒక దగ్గర వేసినాక ఒక దగ్గర నారు పోసుకొని వేసుకున్నాం. ఓకే మేడం, ఇప్పుడు మిషన్ తీసుకోవడం వల్ల మీకు అయితే మంచిగా అనిపిస్తుంది కదా? మిషన్ తీసుకోవడం వల్ల మాకు చాలా వెళ్ళిపోయింది మంచిగా. ఇప్పుడు వేసుకున్నారు కాబట్టి తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు ఒక నారు పోసుకోవడమే కష్టం ఉంది, కానీ జాగ్రత్తగా అది పోసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా రాళ్ళు తీసుకొని, రాళ్ళు ఉండడం వల్ల పండ్లు ఇరిగిపోతుంది. అవి నాటేసేటి అవి రాళ్ళు చూసుకొని జాగ్రత్తగా నారు పోసుకుంటే అయిపోతుంది. తర్వాత అలవాటు అయిపోతుంది. బాగానే ఉంది. ఇప్పుడైతే కూలీల కొరతకు తిరగడం కష్టం ఉండేది, నాకు ఒక్కదాన్ని ఉండే కాబట్టి చాలా కష్టం ఉండేది. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే మేడం, ఇప్పుడు మిషన్ తీసుకోవడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగానే ఉంది మిషన్ తీసుకోవడం వల్ల. అదొకటి ధైర్యం చేసి మంచిగా తెచ్చిండి అనుకున్నాను నేను. అంతే, బాగానే ఉంది మేడం. రాబోయే కాలానికి నాటేసే మిషన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి రైతు? నాటేసే మిషన్లతోటే వేయగలుగుతారు, కానీ పిల్లలు వేయలేరు. పిల్లలు వేయలేరు. నా వరకే లాస్ట్ అనుకో, ఇక పిల్లలు వేయరు. ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా దున్నేస్తారు, మిషన్లు వచ్చినాయి కాబట్టి ఈజీగా నాటేస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చింది ఇక్కడ దూల్మిట మండలంలో వీడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వరి చూసి మంచిగా వచ్చిందని అంటారు. మంచిగా మళ్ళీ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ వరి చూసి మంచిగా వచ్చింది, మీది మంచిగా వేసారు, ధైర్యం మంచిగా వేసారు అని అన్నారు. కాకపోతే నారొకటి మంచిగా చూసుకొని చేసుకుంటే అయిపోతుంది. దున్నుకోవడము, మిషన్ నాటేయడం, మిషన్కి వేయడము అయిపోతుంది అంతే.